నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణ వ్లాగ్స్। ఈ రోజు సమ్మర్ స్పెషల్ చింతాకు పప్పు చేసేద్దామా। ఇక మనకు సమ్మర్ లో ఎక్కువగా మామిడికాయలు అయితే దొరుకుతూ ఉంటాయి కదా, అలాగే చింత చిగురు కూడా దొరుకుతూ ఉంటుంది। ఈ రోజు నేను సమ్మర్ స్పెషల్ గా చింతాకు మామిడికాయ వేసి పప్పు అయితే చేస్తున్నాను। ఈ పప్పు దోశ, చపాతీ, అన్నం, సంగటి దేంట్లోకైనా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే చింతాకు మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాము। ముందుగా చింత చిగురు, అలాగే మామిడికాయ, అలాగే ఒక కప్పు కందిపప్పు కూడా తీసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను। ఇప్పుడైతే కుక్కర్లో ఒక కప్పు కందిపప్పును వేసేసి వాటర్ వేసి మంచిగా వాష్ చేసేసుకోవాలి। ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఒక 2-3 గ్లాసులు నీళ్ళు అయితే వేసేసుకున్నాను। అంటే మనము పప్పుచారు తీసుకోవాలంటే కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది, లేదు పప్పుచారు వద్దనుకుంటే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడైతే వాటర్ వేసేసాము, కందిపప్పు అయితే నానుతూ ఉంటుంది। మనము ఎప్పుడైనా కూడా పప్పు చేసేటప్పుడు కందిపప్పుని కొద్దిసేపు నానబెడితే మంచిది, పప్పు త్వరగా ఉడుకుతుంది। అలాగే డైరెక్ట్ గా వేయకుండా కనీసం ఒక అరగంట 10-15 నిమిషాలన్నా నానబెడితే పప్పు అనేది బాగా ఉడుకుతుంది, మంచిది కూడా। తర్వాత అయితే ముందుగా మామిడికాయని తొక్క తీసేసి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను। చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని తీసుకుందాము। నేనైతే ఈ మామిడికాయ మొత్తం అయితే వేయలేదు, కొంచెం మొదలు తీసేసాను। మొదలు తీసేసి కొన్ని ముక్కలుగా అయితే చేసుకొని వేసుకుంటున్నాను। మామిడికాయ మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా కొంచెం చిన్నవిగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే పప్పు ఉడికిన తర్వాత అది బాగా మెదిగిపోతుంది। ఇప్పుడైతే మనము మామిడికాయ ముక్కలు అలాగే చింత చిగురిని కూడా వాష్ చేసుకొని వేసేసుకుందాము। నార్మల్గా ఫ్రెష్గా చెట్టుకు తెంపుకొని అప్పుడప్పుడు వేసుకుంటే మనము వాష్ చేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు। నార్మల్గా వర్షం పడుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఆల్రెడీ నీట్గానే ఉంటుంది, ఆకు కడగాల్సిన అవసరం లేదు। కాకపోతే నేనైతే ఇక్కడ కడుగుతున్నాను। ఇప్పుడు మార్కెట్లో చింత చిగురు అయితే చాలా రేర్గా కనిపిస్తూ ఉంది, ఎక్కువగా కనిపించట్లేదు। కిలో 1000 రూపీస్ అలా ఉందంట బయట చింత చిగురు। సో ఈ ఇయర్ చింత చిగురు నేను తినడం కూడా ఇదే ఫస్ట్ టైము। తర్వాత అయితే చింత చిగురు కూడా వేసేసుకొని తర్వాత ఒక 2 టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము। మామూలుగా ఈ చింత చిగురు పప్పులోకి పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు। మా సైడ్ ఎక్కువగా మేము పచ్చిమిర్చి, ఎండుమిర్చి వాడుతూ ఉంటాము। ఇంకా చాలామంది అయితే ఎండుమిర్చి పౌడర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము, మేమైతే ఎప్పుడు కూడా కారం పొడి అయితే యూజ్ చేయము, మిరపకాయలే యూజ్ చేస్తూ ఉంటాము। ఇక్కడైతే నేను ఎండుమిరపకాయలే తీసుకున్నాను, ఒక 8 నుంచి 10 ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను। సగం ఎండుమిరపకాయల్ని అలాగే వేసుకొని ఇంకా సగం ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకుంటున్నాను, ఎందుకంటే అన్ని తుంచేసామంటే ఇంకా రసంలోకి ఎక్కువ కారం అయితే వచ్చేస్తుంది కాబట్టి నేను సగం అలాగే వేసేసుకున్నాను, కొన్ని మాత్రమే తుంచి వేసుకున్నాను। పప్పు రసం అయితే తీస్తాను కదా, మా పాపకి కారం తగులుతూ ఉంటుంది కదా, ఎక్కువ తగలకూడదు అనేసి నేనైతే కొన్ని అలాగే వేసాను। ఇంకా తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని ఇంకా కొద్దిగా నీళ్లు వేసుకుందాం అనేసి నేను వాటర్ అయితే వేసేసుకున్నాను। ఇంకా విజిల్ ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది। ఇప్పుడైతే ఓపెన్ చేసి చూసేద్దాము చల్లారిన తర్వాత। ఇప్పుడు ఈ పప్పులో నీళ్ళని సపరేట్ చేసేద్దాము। ఈ పప్పులో నీళ్ళు సపరేట్ చేసి పప్పు అయితే రుద్దేసుకుందాము। ఈ పప్పు చారు అయితే చాలా టేస్టీగా ఉంటుంది। నేనైతే ఆల్మోస్ట్ పప్పు చేసేటప్పుడు ఎక్కువగా పప్పు చారు అయితే తీస్తూ ఉంటాను, మా ఇంట్లో అందరికీ ఇష్టమే, నాకు కూడా చాలా ఇష్టము। అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మోస్ట్లీ ఇలా పప్పు చారు తీస్తారనుకుంటా, మా సైడ్ అయితే మేము పప్పు చారు తీస్తాము। ఈ పప్పు చారు అయితే చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టపడతారు, ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా అడిగి మరీ వేపించుకొని తింటూ ఉంటారు। ఇప్పుడైతే పప్పుని మెత్తగా రుద్దేద్దాము। పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది, ఇంకొక విజిల్ తగ్గించినా కూడా సరిపోయిండేది అనిపించింది నాకు। మరీ ఓవర్గా మెత్తగా ఉడికిపోయినా కూడా పప్పు అంత బాగోదు। తర్వాత అయితే పప్పు ఈ విధంగా రుద్దేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము। ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, తెల్లగడ్డలు, అలాగే ఎర్రగడ్డలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసేసుకుందాము। మనము పోపును వేయించేదాన్ని బట్టే పప్పు టేస్ట్ కూడా బాగుంటుంది, మరీ పచ్చిగా ఉండకూడదు, అలాగని మాడిపోకూడదు, చాలా దోరగా వేయించుకోవాలి, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। తర్వాత అయితే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని వేయించేసుకుందాము। పోపు చూసారు కదా, ఈ విధంగా దోరగా వేగింది కదా, ఇప్పుడైతే కొంచెం పోపు తీసుకొని పప్పుచారులు అయితే వేసేసుకుందాము। ఇప్పుడు ఈ పోపులోనే మనం రుద్ది పక్కన పెట్టుకున్న పప్పును కూడా, చింతాకు పప్పును కూడా వేసేసుకొని
మొత్తం పోపు కలిసే విధంగా పప్పుని కలిపేసుకోవాలి. ఇప్పుడైతే పప్పు వేసేసుకున్నాను కదా, తర్వాత ఇందులో కొద్దిగా పప్పు చారు వేసుకొని కలిపెట్టుకొని పప్పులో వేసేసుకొని మొత్తం మిక్స్ చేస్తే మనకు చింతాకు పప్పు అయితే రెడీ అయిపోతుంది. 1 నిమిషం అలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మనకు చింతాకు మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత డెలీషియస్గా ఉందో మనకు చూడటానికే. ఇంకా మనము ఈ చింతాకు పప్పుతో దోశలు వేసుకొని తిన్నా, దోశల్లోకైనా చాలా బాగుంటుంది. చపాతీ, పూరి, ఇంకా సంగటిలో వేడివేడి సంగటి, అన్నము చాలా బాగుంటుంది. దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది పప్పు. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు చింతాకు పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సిరి కృష్ణ వ్లాగ్స్. బాయ్.